బిగ్ బాస్ సీజన్ 8 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరంటే దాదాపుగా అందరికీ తెలిసిన పేరు నిఖిల్. నిఖిల్ హౌస్ లోకి వెళ్లిన మొదటి రోజు నుంచి తన గేమ్ ని మొదలు పెట్టాడు. మధ్యలో కొన్ని రోజులు కాస్త భయంతో వెనుతిరిగిన మళ్లీ నిఖిల్ అంటే ఏంటో చూపిస్తున్నాడు. గత 2 రోజుల నుంచి ఇచ్చిన ప్రతి టాస్క్ లో తన సత్తా చాటుకుంటూ ఉన్నాడు. తన టీం ని గెలిపిస్తూ వస్తున్నాడు నిఖిల్. ఇప్పటి వరకు 5 టాస్కులు జరిగితే ఆ 5 టాస్కుల్లో 3-4 టాస్కుల్లో నిఖిల్ గెలిచి హౌస్ లో ఉన్న 3 టీమ్స్ లో హైయెస్ట్ డబ్బులు సంపాదించిన టీమ్ గా నిఖిల్ నిలిచిపోయాడు. అయితే ఇక 6 టాస్క్ కూడా జరుగుతుంది. లైవ్ లో ఇదే సందర్భంలో బిగ్ బాస్ అందరి కాళ్ళకి సాక్సులు వేసి ఆ సాక్సులు చేత్తో పట్టుకోకుండా వేరే వాళ్ళు సాక్సులు తీయాలి అని అంటారు. అదే టాస్క్ అంటూ చెప్పడంతో అందరూ పోటీ పడుతూ ఒకరి సాక్షులు మరొకరు తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక చివరిగా అందరూ అవుట్ అయిపోయి చివరికి 3 మిగిలారు. ఆ 3 ఎవరంటే విష్ణుప్రియ, నిఖిల్, అభయ్. ఈ 3లో అభయ్ ఎలాగైనా గెలవాలి అని చెప్పి విష్ణుప్రియ నెట్టి కింద పడేసి తను అవుట్ అయిపోయేలా చేస్తాడు. ఇక ఆ తర్వాత నిఖిల్ సాక్స్ తొక్కేయటంతో అభయ్ కింద పడిపోతూ నిఖిల్ మోకాల పైన కాలేసి గట్టిగా తొక్కుతాడు. ఇక దాంతో తట్టుకోలేకపోయిన నిఖిల్ గేమ్ వదిలేసి తన కాలు పట్టుకుని బాధపడుతూ ఉంటాడు. ఇది గమనించిన అభయ్ గేమ్ ఆపేసి నిఖిల్ ని తన ఒడిలో పెట్టుకుని ఓదారుస్తూ ఉంటాడు. ఇక మోకాలికి గట్టిగా దెబ్బ తగలటంతో బిగ్ బాస్ నిఖిల్ ని మెడికల్ రూమ్ కి తీసుకువెళ్తాడు. ఈ సీజన్ లో మెడికల్ రూమ్ కి వెళ్లిన మొట్టమొదటి కంటెస్టెంట్ నిఖిలే. అసలు మీకు నిఖిల్ గేమ్ ఎలా అనిపిస్తుంది? అభయ్ చేసిన ఈ పనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలపండి.